ఇచ్చిన సమయం కనుక దేవుని బిడ్డలంగా సంఘంగా మనందరం కలిసి దేవుని ఆరాధించే సమయం, ప్రభు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. దేవుని కుటుంబముగా దేవుని బిడ్డలంగా మనందరం ప్రభు సన్నిధిలోనికి వచ్చాం కనుక తరల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. మన ప్రభు, మన రక్షకుడు, మన సహాయకుడు, మనకు తండ్రి, ఆయన ఆరాధన అంతట్లో ఉండి నడిపించాలని, ఆయనే మహిమ పొందాలని, ఆరాధన సమస్తము ఆయనకు మహిమకరంగా జరగాలని, అలాగే ప్రతి విషయంలో తన సహాయాన్ని మనకు అనుగ్రహించాలని, ఎవరెవరు ప్రభు సన్నిధికి ఎటువంటి అవసరతలతో వస్తున్నారో ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడాలని, పరిశుద్ధాత్ముడా హృదయాంతరంగాలు తెలిసిన దేవా మీరే కార్యాలు జరిగించండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి మీకు వందనాలు నాయన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శక్తి కలిగిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, కృప చూపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. గత దినాలన్నిటిలో నాయన మమ్మల్ని కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి కృప చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో నాయనా నీకు వందనాలు చెల్లించడానికి, స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మేము సంఘముగా చేరి వచ్చి ఉంటుండగా మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. మీ కృపచేత మమ్మల్ని నింపండి, మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రారంభం నుంచి అంతవరకు నాయన మీరే ఉండి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే మీ వాక్యంలో నుంచి కూడా మాతో మాట్లాడండి. పాటలు, ఆరాధన, స్తుతి నడిపిస్తున్న మీ బిడ్డలు మీ ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ మందిరం అంతట్లో మీ సన్నిధి నుంచమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ కృపచేత నింపండి. ప్రారంభం నుంచి అంతవరకు మీరే మహిమ పొందమని, మమ్మల్ని అందరినీ మీ ఆత్మాధీనంలో ఉంచుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, పాటలు పాడి దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు ఎబెనేజర్ అండ్ బ్లెస్సీ మన మధ్యలో ఉన్నారు. వారు మనల్ని పాటలు అలాగే స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి స్తుతియాగం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట, మొట్టమొదటి పాట అందరం కలిసి పాడదాం. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. అందరూ చప్పట్లు కూడా కలిసి పాడదాం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వచ్చిన పాట మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుదాం. హల్లెలూయా. నాతో కలిసి అందరూ పాడాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా అందరూ చప్పలు కొడదాం. నీ తోడే లేకుండా అందరూ నాతో కలిసి నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము గలదు, ఆయన సముఖంలోనే గొప్ప ఆనందము గలదని అందరము కలిసి పాడుదాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాతో ఇచ్చుటకును, ఆరుల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాతో
ఆయన మనకి మన కోసం భూలోకానికి వచ్చి ఉన్నాడు. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. అందుకని ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఇప్పటి వరకు ఒంటరి పోరాటము పోరాడిన ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయనే శరణమని, నీవు నాతో ఉన్నప్పుడు నేను బ్రతుకుతాను ప్రభా, నీవు లేకుండా నేను ఉండలేను ప్రభా అని ఎప్పుడైతే చెప్పగలుగుతున్నామో ఆయన మనలను లేవనెత్తువాడై ఉన్నాడు. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు యేసయ్యా, ఒంటరి వాడే మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ. అందుకని నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. చప్పట్లు కొడుతూ, ఇదిగో ప్రభా నీవు లేకపోతే నేను లేను ప్రభా, నీవు లేకపోతే నేను బ్రతకలే ప్రభా, నేను నాతో కలిసి నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా రాజా నీ సన్నిధిలో ఉంటాం ప్రభా, నీవే లేకపోతే మేము లేము ప్రభా అని ఆయనతో వడంబడిక చేసుకున్నాం. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రేమపూర్ణుడా స్నేహశీలుడు అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. అందరూ కలిసి చెప్తాం. ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపద కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృపయంత ఉన్నతము వర్ణించలేము స్వామి, నీ కృపయందు తుది వరకు నన్ను నడిపించు. అందరూ కలిసి నాతో కలిసి
నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే. అందరి మాట నాతో కలిసి, నా తోడు నీవుంటే. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ ఆయన నామను మహిమపడదాం. ఆయన మన ముందే భయమే లేకుండా. ఆమె ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆయన ప్రేమ పూర్ణుడై ఉన్నాడు, ఆయన స్నేహశీలుడై ఉన్నాడు. సంపూర్ణముగా పూర్ణముగా ఆయన మనలను దీవిస్తూ ఈ రోజు వరకు మనలను సజీవముగా ఉంచిన తండ్రికి ప్రభా, నీ తోడు నాకు ఉంటే చాలు ప్రభా, నీవు నా ముందు నడిస్తే చాలు ప్రభా. ఆయన నామను మహిమపరుస్తున్నప్పుడు ఆయన గొప్ప కార్యములు మన లెంకను జరిగిస్తూ వస్తాడు. ఆమేన్. సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్య. అందుకని నా తోడు నీవుంటే అంతే చాలే. చెప్పలు పడదాం, చెప్పలు పడుతూ. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే యేసయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆయన నిత్యము మనలను జ్ఞాపకం చేసుకుంటున్న పరమ తండ్రి. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నాకు అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోవ యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలే. అందరూ ఈ మాట చెప్దాం. నా ముందు నీవుంటే. ఒకవేళ ఏదైనా భయముతో బాధపడుతున్నావేమో, ఏదైనా దిగులు చేత బాధపడుతున్నావేమో, ఈ మాట నీవు చెప్పుతుండగానే నీ జీవితంలో గొప్ప విడుదల కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాని దీపముగా వెలుగుచున్నవాడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాని దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి.
నీ కృపయందు తుది వరకు నన్ను నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే. ఈ మాట చెప్తుండగా అందరూ లేచి నిల్చుందాం, అందరూ లేచి నిల్చుందాం. యేసయ్యా నా తోడు. అవును ప్రభా, నోరు తెరిచి అందరూ, మందిర ఆవరణలో ఉన్న వారందరూ, ఆన్లైన్ లో చూస్తున్న వారందరూ మాతో కలిసి, ఇదిగో ప్రభా మా ముందు నీ ఉంటే మాకు భయం లేదు ప్రభా, ఇదిగో నా తోడు నీ ఉంటే మాకు చాలు ప్రభా అని అందరూ కలిసి, భయమే అంతే చాలు ప్రభా, భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరం అలాగుండగానే మన మనుషులు సల్మాన్ కీర్తనల భాగం 8వ అధ్యాయం చదువుకుందాం. ఆ తర్వాత స్తుతి ఆరాధనలోనికి ఇలా దయచేసి అందరూ బైబిల్ తెరుచుకుందాం. కీర్తనలో 8వ అధ్యాయం వాక్య ప్రతి వాక్యంగా మనం చదువుకుందాం. వాక్యం వెంబడి వాక్యం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నువ్వు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. నీ చేతి పన్నుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అందరం కలిపి చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలదే. ఇక్కడ మనం కీర్తకారుడు మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క ఔన్నత్యము, ఉన్నతమైన ప్రేమను ఇక్కడ కనపరుస్తున్నాడు. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత గొప్పది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఈ ఆకాశంను భూమిని సృజించిన గొప్ప దేవుడు. ఆయన నామం ఎంతో ప్రభావం గలది. ఈ రోజున చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మరి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసుకుంటున్నారు, దేవుని స్తుతింటున్నారు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి మేలు బట్టి, ఉపకారాలు బట్టి మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఆయన ఔన్నత్యం ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటూ, ఆయన మహిమ ప్రభావములు మనం ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటూ, ఎందుకంటే ఆయన కలుగు చేసిన విధానం చూడగా మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దావీదు మహారాజు చెప్తున్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకొని దేవుని సన్నిధానంలో మరి ఈ భూమి మీద మనం జీవించడానికి దేవుని యొక్క ఉన్నతమైన కృప మనం చూడగలం. ఎందుకంటే దావీదు మహారాజు తన శత్రువులు వచ్చినప్పుడు కేవలం దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించి మరి దేవుని మీదే సమస్తమును మరి ఉంచి దేవుని స్తుతించాడు, ఆయన గణపరిచాడు. మన జీవితాల్లో కూడా మనం ఎల్లప్పుడూ దేవుని యందు మరి ఆధారపడి దేవుని సన్నిధానంలో ఆరాధించే మంచి బిడ్డలుగా ఉండాలని ఇక్కడ మన దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిని కలుగు చేసినప్పుడు అది ఎంతో గొప్పగా ఉంది. మానవుడు జీవించడానికి
మానవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప మరి భాగ్యమని మనం చెప్పుకోవచ్చు. ఈ లోకంలో జీవిస్తున్న మనము, భయంకరమైన పాపంలో శాపంలో ఉంటున్న మనము, దేవుడు మనల్ని రక్షించి ఎన్నుకొని ఆయన సొత్తుగా మనల్ని చేసి దేవుడు మనల్ని ఈ విధంగా దేవుని సన్నిధానంలో కూడి ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి మనందరం కలిసి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. అది కేవలం దేవుని ఎరిగిన బిడ్డలకే అది కలుగుతుంది. ఈ లోకంలో క్రైస్తవ వ్యతిరేకులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆ రక్షణ భాగ్యం వారికి లేదు. మరి భయంకరమైన దినాల్లో మనం గత దినాల్లో చూసినట్లయితే ఎంతోమంది కోవిడ్తో రకరకాలుగా హమాహేమీలు, మరి ఎంతో బలవంతులు, మరి ఎంతోమంది మరి దేవునికి దూరమై మరి మరణించి ఉన్నారు. వారికంటే మనం పెద్ద గొప్పవారం కాదు, కానీ దేవుని ఉచితమైన ప్రేమ మన పట్ల ఉంది కాబట్టి దేవుడు ఈ రోజున ఇలాగ నిలబడి దేవుని సన్నిధానంలో ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మనం అందరం దేవుని వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్న విధానం ఎంతో గొప్పది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినట్లయితే మరి మేము వైజాగ్ నుంచి నేను బ్యోలా మరి ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తగారు బ్యోలాని చూసి ఏమన్నదంటే, అమ్మా నిన్ను 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తున్నాను, ఇక్కడ నన్ను మర్చిపోయింది అంటే అంత ప్రేమ తనలో ఉందన్నమాట. ఆ కుమార్తె కనబడినప్పుడు ఆ ఆనందాన్ని వ్యక్తం చేసినప్పుడు అది ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రేమలో మరి దేవుడు మన నిత్యము ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. దేవుని సన్నిధానంలో మనం యథార్థవంతులుగా ఉండాలని దేవుని చిత్తమై ఉంది, ఆయన కోరికై ఉంది. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం యథార్థవంతులుగా ఉండాలని మరి దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన వెతుకుతున్నాడు. దేవుని సన్నిధానంలో నా కుమారుడు యథార్థంగా ఉంటాడని దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన మనకి ఇచ్చిన ఆజ్ఞలు పాటించి దేవుని సన్నిధానంలో యథార్థముగా నమ్మకముగా మన జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుడు మన పట్ల ఉండి ఆయన అనేకమైన కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. కాకపోతే మనమే వెనుకం చేస్తున్నాం దేవుని రక్షణలో. కానీ ఆయన రక్షణ, దేవుడు ఇచ్చిన రక్షణ అది ఎంతో గొప్పదండి. అది మనం ఏదో మన చేతులారా సంపాదించుకున్నది కాదు, దేవుడు మనకు ఆపాదించాడు. అది మనం అనుకోలేదు. అది దేవుని చిత్తంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని ఇచ్చిన రక్షణ బట్టి నిత్యము దేవుని సన్నిధానంలో ఆనందించు, ఆయనలో భయభక్తులు కలిగి మరి దేవుని సన్నిధానంలో మనం ఎదిగినట్లయితే దేవుని యొక్క ఉన్నతమైన కృపను మనం అందుకోగలం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలం, దేవునికి ఇష్టంగా ఉండగలం, దేవుని సన్నిధానంలో మంచి ఆరాధికులుగా మనం ఉండగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ అటు ఆరాధన కలిగి జీవించాలని ఇక్కడ దేవుని ఉద్దేశమై ఉంది. ఎందుకంటే ఎవరు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు, ఆయన అందరికీ కావాలి. నశించి దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన యొక్క మహిమ ప్రభావంలో ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఆయన మహిమ గురించే ఉన్నాయి. శత్రువులు పగ తీర్చుంట ఆయన పని. ఎందుకంటే దావీదు మహారాజు తన జీవితంలో ఎంతో శత్రుత్వం వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో జీవించి ప్రార్థన చేసి దేవుని కొరకు వెదికాడు. కాబట్టి దేవుడు మరి ఈ యొక్క దావీదు పట్ల గొప్ప విజయాలు అనుగ్రహించాడు. అలాగే మన జీవితంలో దేవుని మీద కేవలం మనం ఆధారపడినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండి అండగా ఉండి ఆయన నడిపించి ఆయన కృప ఆయన కాపుదలు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించగల దేవుడు. కాబట్టి ఈ యొక్క మంచి ఆదివారం దేవుడు మనకు దయచేసాడు ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధానంలో గణపరచడానికి. కాబట్టి ఇటువంటి కృపను మనం పొందుకొని దేవుని సన్నిధానంలో నిత్యము దేవుని స్తుతించు, దేవుని గణపరచు మరి జీవించాలని దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ భూమి అంతటా ఆకాశంలో ప్రతిదీ దేవుని సృష్టి అంతా దేవుడు చేసినప్పుడు అది ఎంతో ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా ఉంది. కాబట్టి అటు జీవితాలకు దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఎక్కువైపోతే దయచేసి క్షమించండి. ఈ మాటలు దేవుడు దీవించుగాక. అలాగ నించుండగానే కొద్దిసేపు ఆరాధన చేసుకుందాం. దావీదు మహారాజు రాస్తున్నాడు లేఖనంలో, నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పేలుల యొక్కయు స్తుతులు మూలమున దుర్గమును స్థాపించుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. మనము కొత్త నిబంధన ప్రకారం మనందరము చిన్నపిల్లలుగా ఉన్నాం. మనము చేసిన స్తుతులు గొప్ప దుర్గముగా స్థాపించుకొని ఆయన ప్రసన్నత లేకపోతే ఆయన మహిమ మన మధ్యన ఆవరించి
మనకి అవసరతలన్నీ తీర్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి రెండు చేతులు పైకెత్తి ఆయన మన మధ్యన చూపుతున్న కృపను బట్టి, ఆయన మన మీద చూపుతున్న వాత్సల్యమును బట్టి, ఈ రోజు వరకు ఆయన మనకు చూపిన ఆరోగ్యమును బట్టి, భాగ్యమును బట్టి, ప్రభువా ఇదిగో నీవు నా మీద చూపిన ప్రేమకై నీకు వందనాలు, కృపకై నీకు వందనాలని రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీవిచ్చిన ఈ తరుణమును బట్టి నీకు వందనాలు, నీవిచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు, నీవిచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలని రెండు చేతులు పైకెత్తి ఆయన నామమును మహింపరుద్దాం, ఆయన నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేఖనం సెలవిస్తుంది కదా, మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పార్టీ వాడు, ఇదిగో నీవు నేను ఏ పార్టీ వారు ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ అభిషేకమును ఇదిగో మన మధ్యన బలముగా కుమ్మరించి ఇదిగో అడుగు వారందరికీ నిశ్చయముగా ఇస్తానన్నాడు. ఈ ఉదయకాల సమయమున ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ అభిషేకమును పొందుకోలేక ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వు ఏదో అవిధేయత ద్వారా లేకపోతే ఏదో పాపం చేత ఇప్పటి వరకు నీవు పట్టబడి ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఈ మందిర ఆవరణములో ఉండి ఉన్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధాత్మాభిషేకము చేత రేపి ప్రతి పాపము నుంచి విడుదల కలిగించి, ప్రతి రోగము నుంచి విడుదల కలిగించి నిన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఇదిగో ఆయన ముఖమును నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? చూడగలగాలని ఆశపడితే నాతో కలిసి అందరము కలిసి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్క ఉన్న వారి ఇంటికాడ పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి నీవు దేవుని మందిరంలో ఉన్నవని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీవిచ్చి నీ తరుణమును బట్టి నీకు వందనాలు, ఇదిగో నీవిచ్చి నీ భాగ్యమును బట్టి నీకు వందనాలు, నీవిచ్చి నీ గడియను బట్టి నీకు వందనాలు ప్రభువా అని ఆయన నామమును ఆయన ఔన్నత్యమును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి యాగం చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన రెండు చేతులు ఆకాశం ఎక్కిద్దాం. హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. పరమాత్మన్రి నీకే స్తోత్రం, పరమాత్మన్రి నీకే స్తోత్రం, పరమపుత్ర నీకే స్తోత్రం, పరమపుత్ర నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ అభిషేకం ఆయన ప్రసన్నత మన మధ్యన ఉన్నదని విశ్వసిస్తున్న వారందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ అందరూ నాతో కలిసి ప్రభు నీ ముఖ దర్శనం మాకు కావాలి ప్రభా. దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించునాలే యేసయ్యా,
మీ ప్రతి ఒక్క నోరు తెరిచి కళ్ళు మూసుకొని కలిసి ఏక మనసుతో ఏక స్వరముతో కలిసి పాడదాం. నీ ముఖ దర్శనం చాలయ్యా మాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. అందుకు చేద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. ఆమేన్. ప్రతి ఒక్కరి నోట యేసు నామం ఉంచబడాలి. అందరూ యేసయ్యా యేసయ్యా అని స్మరణ చేద్దాం. యేసయ్యా ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరునయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరునయే, అది నా హృదయ. అందరూ కలుసుకుందాం. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన నామము పలుకుతుండగానే ప్రతి పరిస్థితులు ఆయన విడుదల కలిగిస్తున్నాడు. ఆమేన్. ఆయన నామములో గొప్ప ప్రభావమున్నది, ఆయన నామములో గొప్ప శక్తి ఉంది, ఆయన నామములో గొప్ప విడుదల ఉంది. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా